హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 37తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 37లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని? ఎంత ముద్దొస్తున్నావు స్వాతి. ఛీ, ఎలా ఉన్నాను బావా నేను? ప్యాంట్ షర్ట్ వేసుకొని ఎవరైనా గుడికి వెళ్తారా? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా భలే ఉంటావే. ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆ పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఎంత బాగున్నావో. ఆపు బావా, చీర కట్టుకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటావో అంటారు ఎవరైనా. ప్యాంట్ షర్ట్ వేసుకొని పూలు పెట్టుకోమంటారా? నీకు సినిమా డైలాగులు బాగానే తెలిసే. అవును, మరి ఏ సినిమాలోనైనా హీరోయిన్స్ అందరూ గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు. మరి నేను సినిమాలు ఎక్కువగా చూడను కదా, అందుకే నాకు తెలియదేమో. అందుకే బావా, అప్పుడప్పుడైనా సినిమాలు చూడాలి. ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని గుడికి తీసుకెళ్లరు ఎవరు. ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. నువ్వు అలా దగ్గరకు వచ్చి చూడకు బావా. ఏమో చెప్తున్నావు కదే, మళ్ళీ చెప్పు, నాకు వినిపించట్లేదు. అలా చూడకు బావా, నాకు సిగ్గేస్తోంది. మరి ఇలా చూడమంటావు? ఇంటికి వెళ్ళాక నేను కళ్ళు మూసుకుంటాను, అప్పుడు చూడు. ఏ ఇక్కడ చూడొద్దా? ఉహుం. ఎంత బాగున్నావే స్వాతి. ఇంత అందమైన భార్య నాకు దొరికిందా? నా మీద నాకే ఈర్ష్య పుడుతోంది. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా బావా? ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఒక్కసారి చెప్తే అదంతే. నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. స్వాతి, బావా, నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానే. ఆ దేవుడు వచ్చినా మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. నా స్వాతి అందం నాకే సొంతం. నిజంగా నేను అంత అందంగా ఉంటానా బావా? మరి నువ్వెవర్వే? నా మేనత్త కూతురివి. ఈ రాజ్ వైఫ్ అంటే ఏమనుకుంటున్నావు? అంత అందంగా ఉంటుంది మరి రాజ్ వైఫ్ అంటే. ఎక్కడికి వెళ్దామే? షాపింగ్కి వెళ్దామా? బావా, అత్తయ్యకి అమ్మకి చీరలు కొందామా? చీరలు అక్కడ కూడా కొనొచ్చే, ఇక్కడ కొని తీసుకుపోవడం ఎందుకు? లగేజ్తో మళ్ళీ అదో గోల. వద్దా? నో, నా టైం వేస్ట్ చేసుకోను నేను. అక్కడికి వెళ్ళాక డ్రైవర్ని తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినన్ని చీరలు కొనివ్వు వాళ్ళకి. అలా అంటావేంటి బావా? మీ అమ్మకి కూడా చీర కొనివ్వవా నువ్వు? టైం వేస్ట్ అంటారా ఎవరైనా? అలా అనొద్దు బావా. మా అమ్మకి ఇప్పటికీ కొన్ని వేల చీరలు గిఫ్ట్ ఇచ్చాను తెలుసా? అవునా? 1000 చీరలు? మరి మా అమ్మకి ఆ వాల్యూ కూడా తెలీదు. వారానికి 2 చీరలు కొంటుంది తెలుసా మా అమ్మ. నిజంగానా? ఉమ్, మరి మావయ్య ఏమన్నాడా? మావయ్య ఏమనడు, నేను ఏమనను, తన ఇష్టం. అవునా? నేను ఇంకా నువ్వు మీ అమ్మకి చీర కొనాలంటే అలా అంటున్నావేమో అనుకున్నాను. నేను అలా ఎందుకంటానే? ఇప్పుడు నా టైం అంతా నీకోసమే, నీతో స్పెండ్ చేయడానికే నేను ఇక్కడున్నాను, వర్క్ని అంతా ఆపేసుకొని తెలుసా. ఉమ్, నీకేది కావాలన్నా చెప్పు, కొనిస్తాను. నేను అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటానులే బావా. మరెందుకు నీ టైం వేస్ట్ చేయడం? చెప్పాను కదే, ఈ టైం అంతా నీకోసమే. నువ్వు అడిగింది కొనివ్వడంలోనే నాకు ఆనందం ఉంటుంది. నీకేది కావాలన్నా నా చేత్తోనే కొనిస్తే నాకు తృప్తి. నేను ఏమీ కొనుక్కోను బావా. నువ్వేది తెస్తే అదే వేసుకుంటాను. నాకు నీ చేత్తో తెచ్చినవే కావాలి. నీకు షాపింగ్ చేయడం ఇష్టం లేదా? నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నీకు ఇష్టం ఉంటే చాలు బావా. నాకేది నచ్చితే అదే వేసుకుంటావా? ఉమ్, అది కేవలం నీ దగ్గర మాత్రమే. బయట చీర కట్టుకుంటాను. అలాగే. ఇక్కడ ఒక షాప్లో షూ బాగుంటాయి, తీసుకుందాం. షూవా? ఎవరికి? నీకే. నాకు షూ ఎందుకు బావా? ఇప్పటికి చాలా చెప్పులు కొన్నావు. రోజు మార్నింగ్ జాగింగ్ చేయడానికి షూ ఉండాలి. నేను జాగింగ్ చేయను. అవును, చేయాలి. అక్కడికి వెళ్ళాక రోజు మార్నింగ్ కంపల్సరీ ఇద్దరం కలిసి జాగింగ్ చేయాలి. వింటున్నావా? నీతోనైతే చేస్తాను బావా. నేనున్నా లేకున్నా నువ్వు వీటిని అలవాటుగా మార్చుకోవాలి, అర్థమవుతుందా? షూ ఎందుకు బావా? చెప్పులు వేసుకొని చేస్తాను. ఆ చెప్పులు వేసుకొని ఏవి పడితే అవి వేసుకొని చేయొద్దు.
కొన్ని రోజులకి మోకాళ్ళలో నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ కూడా అవుతాయి. జాగింగ్ షూస్ వేసుకొని చేస్తేనే మంచిది. అలాగే బావా, నువ్వు షూ ఎలా వేసుకోవాలో నాకు నేర్పించు మరి. ఓహో, తమరు స్కూల్కి కూడా వెళ్ళలేదు కదూ, నేర్పిస్తాలే. నువ్వు రోజు ఇక్కడ ఏదో చేస్తావు కదా బావా ప్రొద్దున్నే, అవి చేయొద్దా నేను? రోజు మార్నింగ్ జిమ్ చేస్తాను. నీకు ఇప్పుడు అలవాటు లేదు కదా, వెళ్ళాక ట్రైనర్ని పెట్టి చేపిస్తాను. జాగింగ్ చేస్తాం కదా, మళ్ళీ ఇదెందుకు? అది కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా ఉండడానికి జాగింగ్ అనేది. మరి ఇదేంటి? ఇదేంటంటే మన మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి. ఏంటో ఏంటో బావా, ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఇవన్నీ ఇంటి పనులు, పొలం పనులు అవన్నీ చేస్తే అవసరం ఉండేది కాదు. ఆ పనులతోటే మజిల్ స్ట్రెంగ్ వచ్చేది. బరువులు మోసేవాళ్ళం కదా. మ్, ఇప్పుడు మనకి ఏం పని ఉంటుంది? తినడం, ఆఫీస్ వర్క్ చూసుకోవడం, అంతే. అందుకే ఇవన్నీ. దీని బదులు ఆ పనులు చేస్తేనే బాగుంటుంది కదా బావా, సంతోషంగా చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ మనుషులకు అవే కష్టాలు కదా. ఎవరితో మాట్లాడుతున్నావే ఫోన్లా? నేనెవరితో మాట్లాడితే నీకెందుకురా? మోగున్నాను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతుందో చూడు. మరి నీ పను చేసుకోక ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని అన్ని గుచ్చి గుచ్చి వివరాలు అడుగుతావేంది? ఎట్లా కనిపిస్తున్నానే నీకు? నేను ఇప్పుడు ఏమన్నానే? ఫోన్ ఎవరికి వేస్తున్నావు అని అడిగినా అంతే. నేనేమన్నా ఇప్పుడు? నేనెవరికి వేస్తే నీకెందుకు అన్నా. చక్క నడు బయటకు. నువ్వేమన్నా నా ఇంటి యజమానివానే? నడు బయటకని నాకు చెప్తున్నావు? నేను ఇంట్లుంటా, నువ్వు ఇంటి బయట ఉంటావు, అర్థమవుతుందా? ఇల్లుని కావాలి కాస్తున్నా నేను వాచ్మెన్ని. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా కావాలి కాయాలి, అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు కాదు. చక్కగా పోయి గేట్ కాడ నిలుచుంటావా? అమ్మగారికి చెప్పన్నా. నీకు మంచి దొరికిందే అమ్మ. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో ఏమో. ఫస్ట్ బయటకు నాడు, ఎవరు వస్తున్నారు నాడు, గేట్ దగ్గర నిలిచోపో. నీకు కొవ్వు ఎక్కువైంది. ఎప్పుడో ఒకసారి చూడు, 2 అందుకుంటా, అప్పుడు చస్తావు నా చేతిలో. నువ్వు 2 అందుకుంటే నేను 4 అందుకుంటా, అర్థమవుతుందా? గృహహింస కేసు పెడతా నేనైతే. అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను జైలు వేసి 4 దంతారు. నువ్వు 2 కొట్టుడు కాదు. దీని బలుపు పాడుగాను. ఏం చూసుకోనే నీకు అంత పొగరు? మొగుని కూడా కేర్ చేయవు. నేను చదువుకున్నదాన్ని, నువ్వు చదువుకోనోడివి, అందుకే. అర్థమవుతుందా? కనీసం పిల్లల్ని కూడా చూసుకోవు. ఏం భార్యవో ఏం తల్లివో నువ్వు. ఇగో, నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నా, అర్థమైందా? ఏం సంపాదిస్తున్నావే? ఎంత చదివేం లాభం? నువ్వు చేసేది వంటనే కదా ఇంట్లో. అవును, ఆ వంటకే 25,000 ఇస్తాను నాకు నెలకు. నీకు ముష్టి 5,000. వాళ్ళు మహానుభావులు కాబట్టి నీకు 25,000 ఇస్తున్నారే. అది నీ పిల్లల గురించి ఆలోచించి, అర్థమవుతుందా? నువ్వు చేసిన వంటలకు కాదు. అవు మరి, నేనే కదా సార్ని బతిమలాడి ఉద్యోగం పెట్టించిన నీకు నాకు. నాకు కాకపోతే నీకు ఎక్కువ ఇస్తారా? నేను లేకపోతే నీకు అసలు ఈ ఉద్యోగం కూడా ఉండేది కాదు. నెలకు 2,000 కూడా సంపాదించకపోయేటోనివి. ఆ 2,000తోటి నన్నేం పోషించేటోనివి, నా పిల్లల్ని ఏం పోషించేటోనివి. ఇప్పుడు నేను నెలకు 30,000 నీయి నాయి కలిపి సంపాదిస్తున్నట్టు, అర్థమైందా? 30,000తోటి పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నామో చూసినావు కదా. పిల్లల్ని నువ్వేం చూసుకుంటున్నావే? సారే కదా చదివిపించేది స్కూల్లో కూడా. అవన్నీ నేను చేసుడికే వచ్చినాయి అంటున్నా, అర్థమవుతుందా? అందుకే నేను చెప్పినట్టు నువ్వు మూసుకొని. ఇల్లు కూడా కట్టిపించిన సార్ తోటి. ఇంకేం కావాలరా నీకు? నీ బతుకు ఒక గుడిసెనాన్ని ఉన్నదిరా. పెళ్ళైన కానుంచి ఎక్కడున్నానో ఎట్లా బతికినో నాకు తెలుసు. 5 రూమ్ల ఇల్లు కట్టించిండు సారు, భూమి గుడిచ్చిండు. అవన్నీ నా వాళ్ళే, కేవలం నా వాళ్ళే నీకు వచ్చినాయని గుర్తుపెట్టుకో. ఓసే వేస్ట్ దానా, ఇంత వేసిండే మనకు ఆ సారు. ఆ సారు రుణం ఎట్లా తీర్చుకోనా అది ఆలోచించు. అంతేగాని సారు కాపురంలో ఏమన్నా పుల్లలు పెట్టడానికి చూసినావో. నేను సార్ కాపురంలో పుల్లలు ఎందుకు పెడతారా వేస్ట్గా? పిచ్చి పిచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా నింటే ఎట్లుంటుంది? నిన్ను నన్ను ఇద్దరిని బయటకు గెంటేస్తారు. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమైతలేదే, కానీ ఏదో చేస్తున్నావు. మూసుకొని పోయి పని చూసుకోపోరా. సార్కి ఏమన్నా అన్యాయం చేసినావని తెలియాలి. నీ మెడ నరికి నేనే చంపేస్తా నిన్ను. జైలుకు పోయినా మంచిదే. ఈ ముఖానికి అంత సీన్ లేదు కానీ నడు, ఇచ్చిన పని ఫస్ట్ మంచిగా చెయ్యి. నాకు కూడా టైం వస్తుంది, చెప్తావు నీ సంగతి. పోరా వేస్ట్గా. అబ్బాబ్బాబ్బా, ఏ టైంలో ఫోన్ బయటకు తీసినావు కానీ ఈ వేస్ట్గా అంతటి తలకాయ నొప్పి డిస్కషన్ పెట్టిన. ఎందుకు వనికి రానోడు ఏమైనా నా ముందటికి వచ్చి నన్నే నిలదీస్తాడు.
దరిద్రంతో నాకు ఏ సుఖం లేదు. ఇటు సంసార సుఖం లేదు, అటు ఏ సుఖము లేదు. విరాజ్ అయితే జాడపత్త లేకుండా పోయిండు. వీళ్ళు లేనప్పుడేమో రోజుకు 4 సార్లు వచ్చేటోడు ఇంటికి. వీళ్ళు వచ్చినాక కథ మాయం. కనీసం ఫోన్ కూడా చేస్తలేడు. ఫోన్ ఎత్తుతలేడేంది? కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నాడా? వదిలించుకోవడానికి చూస్తున్నాడా ఏంది? వాడు గిట్ట నన్ను వదిలించుకోవడానికి చూసిండనుకో, వాడు ఆ మౌనిక చేసినవన్నీ నేను అమ్మకు పోయి చెప్తా. కాదు, అయ్యగారికి చెప్తా సక్కా పోయి. నా మీద ఏమైనా నిందలేయడానికి చూడాలి. వాడే నన్ను బలవంత పెట్టిండని చెప్తా. ఇంట్లో వాళ్ళు ఎవరు లేని టైంలో నన్ను బలవంతం చేసిండని చెప్తా. హలో హలో విరాజ్. ఏంటి లక్ష్మి, మర్చిపోయావా నన్ను? కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. ఆ మాట నేను అడగాలి విరాజ్. వీళ్ళెవరూ లేనప్పుడు రోజుకి 4 సార్లు వచ్చావు. అలా సడన్గా రావడం మానేసావేంటి? నీకేమైనా మెంటలా? వాళ్ళందరూ వచ్చారన్నావుగా, నేనేలా వస్తాను? ఎలాగైనా రావాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలాగైనా వచ్చేవాడివి. ఇంత పిరికోడివి అనుకోలేదు. లక్ష్మి, నీ బాధ నాకు అర్థమవుతుంది. అర్థమై ఏం చేశావు? నువ్వు నా మొగుళ్ళానే ఉన్నట్టున్నావుగా. ఎక్కడ కలుద్దాం చెప్పు, బయటికి వచ్చేసి. నేను ఫోన్ చేసేదాకా కనీసం ఫోన్ కూడా చేయలేవు, ఎందుకో చెప్పు. ఇచ్చా నీకేమన్నా? నేనెట్లా కాల్ చేస్తా చెప్పు? నీ మొగుడున్నాడు అక్కడే. వాడు గిట్ట నీ ఫోన్లో నా నంబర్ చూస్తే వాడు ఏమంటాడు చెప్పు? నిన్నేమైనా అంటే? పోయి ఆ వేస్ట్ గాడి గురించేనా నువ్వు భయపడేది? ఇంత పిరికోడివా? మళ్ళీ పిరుకోడు అంటావు. వాడు నీ మొగుడు కాదా? వాడి బొందా, వాని నేనే 4 దంతా. నువ్వంత భయపడుతున్నావా? ఓ గాడ్, వాడు నా గురించి ఎవరికైనా చెప్తే? సరే, ఎక్కడ కలుద్దామో చెప్పు. ఇప్పుడు వస్తావా? వీలవుతుందా? వస్తాను. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. లొకేషన్ పెట్టు ఫోన్లో. ఎదిగో పెడుతున్నాను రా. నా రూమ్కి వచ్చేసి. వెయిట్ చేయి, వస్తున్నా. బాయ్. ఎక్కడున్నాడు వీడు? ఇక్కడనే కదా, నడుచుకుంటా కూడా పోవచ్చు. పర్లేదు, వీడికి నా మీద బాగానే ఉంది. హాయ్ అంకుల్. హాయ్రా, కూర్చో. ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి అంకుల్? ఏం లేదురా, రాజు వచ్చాక నువ్వు మహారాష్ట్ర వెళ్ళిపో, కోమలిని తీసుకెళ్ళి. మహారాష్ట్ర వెళ్ళాలా? ఎందుకు అంకుల్? కోమలి ప్రెగ్నెంట్ కదా, తనని తీసుకొని వెళ్ళు. కొన్ని రోజులు అక్కడే ఉండు, తనకి హ్యాపీగా ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు ఎంజాయ్ చేయి. ఎందుకు అంకుల్? నువ్వు కూడా ఎప్పుడు ఆఫీస్ అంటూ తిరుగుతూనే ఉంటావు కదరా. కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. నాకు రెస్ట్ ఇచ్చావు, రాజ్కి రెస్ట్ ఇచ్చావు. నువ్వు తీసుకోవా? నువ్వు వెళ్ళాల్సిందే అంతే. అంకుల్, నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తావురా? మేము ఇక్కడేగా ఉంటాం. లేదు అంకుల్, నేను మీ ఇద్దరిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్తే మీరు ఇక్కడ ఎలా ఉంటారో ఏంటో. నేను అక్కడ హ్యాపీగా కూడా ఉండలేను. మీ గురించే ఆలోచిస్తాను. ఇంత పిచ్చోడు ఏంట్రా నువ్వు? ఎవరిపైన అంత అభిమానాన్ని పెంచుకుంటారా? నాకు అభిమానం కాదు అంకుల్, మీరు నా దేవుళ్ళు. మీరు దానికి ఏమైనా పేరు పెట్టుకోండి, నేనైతే వెళ్ళను. కనీసం కోమలిని ఇంట్లోనైనా ఉంచురా. ఎందుకు తీసుకొస్తున్నావు ఆఫీస్కి? తను వేరే ఆఫీస్కి వెళ్తానంది. కోమలి వాళ్ళ అన్నయ్య గారు ఫోన్ చేసి మా ఆఫీస్కే రా అంటే అప్పుడు మీ ఆఫీస్కి వస్తుంది. అది ఇంట్లో అస్సలు ఉండదట అంకుల్. చెప్తే వినట్లేదు. పోనీలేరా, తనకి ఏది ఇష్టమైతే అది చేయని. కానీ కొంచెం నీ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు తనకి సపోర్ట్ ఇస్తాను అంకుల్, మీరేం బాధపడకండి. నేను చెప్పిన డాక్టర్కే కదరా నువ్వు చూయిస్తున్నావు? అవును అంకుల్, ఆమెకే. బాగా చూస్తుందా? ఏమైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి. బాగుంది అంకుల్, చాలా బాగా చూస్తుంది. పోయినప్పుడు మంచిగా ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది. నీకు పాప అంటే ఇష్టమారా, బాబు అంటే ఇష్టమా? నాకు ఎవరైనా ఇష్టమే అంకుల్. బాబు పుడితే మీ పేరే పెట్టుకుంటాను. పిచ్చి పిచ్చి మాట్లాడకరా. కోమాలికి ఏది ఇష్టమైతే అది చెయ్యి. నా పేరు పెట్టడం ఏంట్రా? ఇప్పుడు ఎన్ని కొత్త కొత్త పేర్లు వచ్చినాయి. కావాలంటే నాలాగా తయారు చేయి. ఇలానే తయారు చేస్తా అంకుల్. ఇంకా ఏంటి సంగతులు? నేను ఆఫీస్ ఫైల్స్ పంపించాను కదా అంకుల్, చూసి సంతకం చేస్తే తీసుకొని వెళ్తాను. పెట్టానురా నిన్ననే, తీసుకెళ్ళు. వాడు ఫోన్ చేసిండారా రాజ్? చేసిండు అంకుల్. జస్ట్ అట్లా 5 నిమిషాలు మాట్లాడతాడు అంతే రోజు. బాగానే ఉన్నారుగా ఇద్దరు? బాగున్నారు అంకుల్, ఊరికే అడగండి, దిష్టి తగులుతుంది వాళ్ళిద్దరికి. నువ్వు బాలే ఉన్నావురా, మాట్లాడితే దిష్టి తగులుతుందా? అంతే అంకుల్, నా స్నేహితుడికి దిష్టి కొట్టకండి. కొట్టంలేరా,
దీని లక్ష్మి ముఖం అంగడపోతే ఏడ చచ్చింది, ఇది ఇల్లంతా ఎతికిన ఏడలేదు. వచ్చినవా, తెల్లారిందా? వచ్చినా ఆంటీ, నీ దర్శనం చేసుకోవడానికి వచ్చేసిన. ఏమైంది? ఎవరి కోసం వెతుకుతున్నారు? ఆ పని మొక్కది దాని పని మొక్కలో చెప్పు నడబెడితే లేనే లేదు, ఏడ చచ్చిందో. అదేంటంటీ, ఇక్కడే ఉంటుందిగా మీ ఇంట్లోనే. ముందటనే ఇల్లు కట్టించారు, ఇంకెక్కడికి వెళ్తుంది? ఫోన్ చేయకపోయినరు? ఫోన్ చేసినా ఎత్తి మునుగుతలేదు, ఏం చేసినా ఎత్తి మునుగుతలేదు. చిచ్చాపు చిచ్చాపు. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఆ, నన్ను ఆరాలు తీస్తావు కదా, ఎటు పోయినావు, ఏం చెప్తానవని. ఇప్పుడు తీ ఆరాలు. ఇక పని మనిషి కోసం నేనెందుకు ఆరాలు ఇస్తేనే పిచ్చిగాని పట్టిందా నీకు? ఎప్పుడు మీకు చెప్పే వెళ్తుంది కదా ఆంటీ, ఏమైంది ఇప్పుడు? ఏమో మరి, దానికేం పుట్టిందో, దానికేం పోయే కాలం పుట్టిందో. బాబా, తెల్లారు లేచి ఎవడి మొహం చూసినో దీని తిట్లినాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా పని ఉందా? వంట వేసిందా లేదా ఇవాళ? టిఫిన్లు చేసింది, వంటలు చేసింది, అన్నీ చేసి అలా వారేసి పీకింది. మరి ఇప్పుడు ఏం కావాలంటే మీకు? టీ తాగుతారా? ఈ కూడా పిలాస్కులో పోసి పీకింది. మరి ఇంకేం బాధ అవుతుందా నీకు? అన్నీ ఉన్నాయి కదా, చక్కగా తిను మూసుకొని. పని మనిషితోటి గవే పనులు ఉంటాయా? వేరే పనులు ఉంటాయా నాకు? నీ అవ్వ పని మనిషితోటి వేరే పనులు ఏమనుగుతాయి? ఉంటాయి, నేను అన్ని పనులు చేపించుకుంటా. ఇంకేం చేయించుకుంటావే? ఏమన్నా కావాలంటే వాచ్మెన్కి చెప్పు, డ్రైవర్కి చెప్పు. ఏమో దాన్ని పట్టుకొని ఏడుస్తావేందా ఊకే? నేను వండుకొని మసాజ్ చేయించుకుంటా దాంతోటి. మసాజ్ చేయించుకుంటావా? మరి మంచిగా తల, మెడ, చెవులు, కాళ్ళు, చేతులు అన్ని మర్దన వేయించుకుంటా నూనెతోటి. ఇప్పుడు నీకు మసాజ్ చేయడానికి కావన్నది? స్నానం కూడా చేయలే, మసాజ్ చేయించుకుందామని. బయటకెట పోతావు కానీ పార్లర్కి పోయి చేయించుకుంటావు కదా, చేయించుకోపో. పార్లర్లకు కూడా దాన్ని పట్టుకొనే పోతా నేను. ఇంత వేయించుకుందామంటే దిక్కులేదు, ఆడికి వేయించుకుందామన్నా ఇది దిక్కులేదు. ఇప్పుడు హాల్లోకి వచ్చి మధ్యలో నట్టింట్లో కూర్చొని పంచాయతీ మాకు వినిపించడం అవసరమా? అవసరమే మరి, ఏం చేస్తాను? ఆఫీస్కి ఏమన్నా పోతానవా? ఇంట్లో కూర్చుంటాన్నావు కదా ఏండ్ల నుంచి. ఇంట్లో ఉంటే ఏందా ఆంటీ, అన్ని అంకులే కదా చూసుకునేది. అయ్యో, నువ్వు బాగా మాట్లాడతావు కానీ అంకుల్ గురించి చిత్ర విచిత్రాలు. ఏయ్, వాడినేమన్నా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. అంకుల్ జోక్ వేసిండా ఆంటీ? ఏమైందిరా, బుంగమూతి ముడిసిందా? ఏం లేదు అంకుల్. ఆంటీ, మీకు టీ కావాలా? నేను పెట్టిస్తాను పదండి. ఏయ్, లోపలికి కొన్నాడు. ఆంటీ, ఏం పుట్టిందే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక పని మనిషి కోసం కూడా ఏడతాడా? అవి అది కాకపోతే ఇంకో పని మనిషిని పెట్టుకుందాం. అయ్యో ఆంటీ, ఒక గంట ఆగుండ్రి, ఆమెనే వస్తుంది ఎక్కడికి పోయిందో. దానికోసం ఏడుస్తారా? నేను పని మనిషి కోసం ఏడుతున్నట్టు కనబడుతుందా నీకు? అయ్యో కాదా ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు మరి? షాయ్ కోసమా? నేను పెట్టిస్తా మీకు షాయ్, పాన్రి. చాయ్ కోసం కూడా కాదు, మరి కాఫీ కోసమా? ఇద్దరు కలిసి కావాలని నన్ను ఆడుకుంటాను కదా. ఏమైంది ఆంటీ, మీకు ఏం తినబుద్ధి అవుతుంది చెప్పుండ్రి, నేను తెప్పిస్తా రెస్టారెంట్ నుంచి. అంటే రెస్టారెంట్కి పోయి నాకు తినరాదనుకున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నారు ఆంటీ? అంకుల్ తిట్టిండానా? ఈ అంకుల్ గాడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. అట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇక నేను జీవితాంతం ఏడ్చుడే ఉంటుంది. అది నేను తిట్టినందుకు ఎప్పుడు బాధపడ్డది? ఎప్పుడు కూడా బాధపడదు. నన్ను తల్లిని, తల్లి మనసు ఎవరు అర్థం చేసుకోరు. నువ్వు తల్లివి కాదు తండ్రివి అని ఎవరన్నారు? ఇప్పుడు తల్లివే కదా నువ్వు. అదే, తల్లి మనసు అర్థం చేసుకోరు. వాయమ్మో, తల్లి మనసు అర్థం చేసుకున్నాడేంద్రో. నేనేమన్నా మాట్లాడితే నీకు తల్లిదండ్రి లేరు, నీకేం అర్థమవుతుంది అన్న అంటది. సప్పుడే కూకుంటా. అవును, ఈ లక్ష్మి ఎటుపోయింది ఇంతకీ? పెట్టకుండా ఏమో ఈ కార్తీకు, చెప్పుండ్రా ఆంటీ. నేను చిన్నప్పటి నుంచి నిన్ను తల్లి లెక్క చూసుకున్నానా లేదా? అవునాంటీ, చూసుకున్నారు. మరి నీకన్నా అర్థమైతే లేదా నా తల్లి మనసు? వాడిని ఎందుకు చంపుతాన్నావు ఇప్పుడు? వానికి అసలే ఆఫీస్లో పిచ్చ వర్క్ ఉన్నది. మైండ్ పాడు చేయకు నువ్వు. నువ్వు అర్థం చేసుకోవు, ఎవరిని అర్థం చేసుకోనియవు. ఏమైందో చెప్పిస్తావు, లేకపోతే నేను చక్కగా పోయి వంట. అనుకోపో, వేసుకుంటా, నేను ఇట్లే చస్తా. ఆంటీ, నాకు చెప్పుండ్రి మీ బాధ ఏందో, నేను తీర్చుతా. నా కొడుకు, రాజా రాజేం చేసిండు ఆంటీ? నా కొడుకు ఎన్ని రోజులైంది నన్ను చూడకుండా ఉంటాడు. ఏడుసుడు ఎందుకు ఆంటీ? ఆడు లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు, చేయనీయండి. నన్ను చూడబోతే అవుతుంది నాకు. నా కొడుకు నన్ను ఇడిచిపెట్టి అక్కడికి పోయి ఉన్నాడు. ఓ మొద్దుదానా, ఏంది ఎప్పుడు ఇట్లా తెలుసు నీకు? తల్లి మనసు తెలియదు. నువ్వు పోయినా వాడు ఎంజాయ్ చేసినావు వచ్చినావు. నీ కొడుకు ఏ దావే.
కొడుకుని చూడబుద్ది అవుతుందా నీకు? ఎన్నడు పట్టించుకునేవాని నువ్వు? నేను పట్టించుకోకపోతే నువ్వే పట్టించుకున్నావా? ఇక నువ్వే కన్నావు కదా ఇక 9 మాసాలు మోసి. ఎక్కువ తక్కువ మాట్లాడకే. వాడు కొన్ని రోజులు అక్కడ ఉండి వస్తాడు, అప్పుడు చూడబుద్ది అయితే. ఎట్లా వేసి రప్పిస్తావా కార్తీక్ నువ్వు? నేను చెప్తే వాడు వింటాడా ఆంటీ? అస్సలు వినడు. అంకుల్ చెప్తేనే వింటాడు. అంకుల్ని అడుగుండ్రి. అబ్బా వీడు మంచిగా తప్పించుకుంటాడు. ఇగో నువ్వు అక్కడి నుంచి పోదాం అంటే ఇక్కడికి తీసుకొచ్చిన. మళ్ళీ ఇంకో ఫిట్టింగ్ పెట్టకు నాకు. వాడు ఇంకా 2 వారాలు ఇక్కడనే ఉండి వస్తాడు. ఏందా ఆంటీ తొందర రప్పిస్తావా అని అడుగుతుంది? ఏమన్నా ప్లాన్ వేసిందా ఏంది మోనికతో కలిసి? రాడంటే రాడు, నువ్వు ఎంతో చెప్పినా వినా నేను. అర్థమైందా? ఆంటీ ఇప్పుడు ఏమైందని? 2 వారాలు అంటే అయిపోతాయి. వచ్చినాక చూడండి కదా. కొడుకుని చూడకుండా ఎన్ని రోజులు ఉంటాయి చెప్పు? నేను చూడకుండా ఎందుకు ఆంటీ ఉండు? ఫోన్లో చూడండి కదా, వీడియో కాల్ చేసుకొని. ఫోన్ నంబర్ కూడా మార్చిండ్రు. అంకుల్ ఏమంటే ఇస్తలేడు. మొన్న ఒకసారి అలా మమ్మీ మంచుకున్నావా అనగానే గుంజుకున్నాడు అంకుల్. నన్ను మాట్లాడినిస్తలేడు. అయ్యో ఎందుకు అంకుల్ అలా చేస్తున్నారు? ఒకసారి మాట్లాడియండి ఆంటీతోటి. ఫోన్ చేయండి. చెయ్యు వినబడతలే. ఇవి నాకు నంబర్ ఇవి నేనే వేసుకుంటా. నంబర్ లేదా ఆంటీ? ఏంది నంబర్ లేదా? లేదు నంబర్ ఉండదు. అమ్మో, ఇది నంబర్ కొట్టేయడానికి ట్రై చేస్తుందా? నంబర్ ఉండకపోయింది. నంబర్ ఉండదు ఆంటీ, అది ఇంటర్నెట్ తోటి ఫోన్ చేయాలి. అక్కడ ఉండే నంబర్లు ఫోన్లు. అందుకే నా ఫోన్ నంబర్ ఎప్పుడు వేసినా చిచ్చా పత్తంది. అందుకే మరి. అంకుల్ ఒకసారి అట్లా ఫోన్ చేయండి. మరి నాకు చెప్తే నేను చేసుకుంటా కదా. అది మీకు చెప్పరాదా ఆంటీ? హలో రాజ్. ఎస్ డాడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ రా. మీ మమ్మీ నీతో మాట్లాడాలంటోంది. అవునా డాడ్, ఇవ్వండి. ఐ డోంట్ నో వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. టాక్ లిటిల్. ఓకే డాడ్, ఇవ్వండి మీరు ఫోన్. ఇంగ్లీష్ ఫీజులు ఏందో నాకు తెలియదు మాట్లాడతాండు. అమ్మో ఈ ఆంటీ చిన్నది కాదురో. హలో కొడుకా, మామ్ ఎలా ఉన్నావు? నీకు గుర్తుకొత్తలేదా రా మమ్మీ? ఒక్కసారి ఫోన్ చేస్తలేవు. ఎందుకమ్మా అలా అంటావు? మొన్నే కదా మాట్లాడాను. ఏమంటాను? మమ్మీ అంటాను, హలో అంటాను, బాయ్ అంటాను. నీకు తెలుసురా పెళ్ళాం వచ్చినాక గట్లనే ఉంటారు. మామ్ నీకు ఫోన్కి ఏం చెప్పినా ఏం చేసినావు? ఒక్కటన్నా చెప్పింది చేసినవారా? మమ్మీ చెప్పింది ఒక్కటింటలేవు. ఎప్పుడు మమ్మీ మమ్మీ అంటావు, మమ్మీ చెప్పింది నువ్వు. ఏడు పాపు, మంచిగా మాట్లాడు. నాకు నేను చూడబుద్ధి అవుతుందిరా. వీడియో కాల్ చేస్తున్నాను మమ్మీ. డాడీకి ఇవ్వు, లిఫ్ట్ చేసి ఇస్తాడు. వీడియో కాల్ వద్దు, నేను వీడియో కాల్లో చూడ. ఏంటి మామ్ నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఇట్లనే మాట్లాడతా. నువ్వు ఇప్పుడు రా. ఏంటమ్మా? నువ్వు వచ్చేసి రేపే ఎక్కువ లేటు. వస్తా మమ్మీ, ఇక్కడ కొంచెం పని ఉంది, అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. లేకపోతే మొన్నే వచ్చేవాడిని. ఏం పని? నీ పని పాడగాను. కార్తీక్ ను పంపిద్దాం, వచ్చేయి. లేదు మమ్మీ, ఆ పని నేనే చూసుకోవాలి, వాడు కాదు. రానంటున్నావు కదా. మమ్మీ ఇంకా 1 వీక్లో రావడానికి ట్రై చేస్తాను, ఓకేనా? 2 వీక్స్ పడుతుంది, నీకోసం 1 వీక్లోనే వస్తాను, ఓకేనా? ఇంకా ముందు రావడానికి ట్రై చేయి. 2 రోజులలో రావాలి, సరేనా? ఓకే సరేనా? సరే, బాయ్. బాయ్ మా, లవ్ యూ. హాయిగా తిని పడుకో. గుడ్ బై. బై తీయు, టాటా. ఎవరు బావా? అత్తయ్య? మామ్ కాల్ చేసింది, నన్ను చూడాలని ఉందంట. మరేం చెప్పావు బావా? వస్తానని చెప్పాను. వెళ్దామా మరి? నేను ఆగమంటేనే కదా ఆగావు. మమ్మీ అలా అంటుంది. డాడ్ ఏమో రావద్దంటున్నాడు, కార్తిక్ రావద్దంటున్నాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో. వెళ్దామంటే వెళ్దాం బావా, మరి నీ ఇష్టం. నోనో, డాడీ ఎలా చెప్తే అలానే చేయాలి, అలానే చేస్తాను కూడా.